మూడు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరారు. మొదట జోర్దాన్ దేశంలో పర్యటించనున్నారు. జోర్దాన్ పర్యటనకు వెళ్ళగా అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా దేశ రాజు అబ్దుల్లా II అల్ హుస్సేన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రెండు దేశాల మధ్య పలు అగ్రిమెంట్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. భారత్, జోర్దాన్ మధ్య MOU వివరాలను కూడా వివరించారు. మొత్తం 5 అగ్రిమెంట్లు కుదిరినట్టు సమాచారం. న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించి టెక్నికల్ విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం, జల వనరుల నిర్వహణ, అభివృద్ధిలో పరస్పరం, ఎల్లోర మధ్య టిన్నింగ్స్ ఒప్పందం, సంస్కృతి మార్పిడి కార్యక్రమం, పునరుద్ధరణ వంటి డిజిటల్ ఆవిష్కరణ రెండు దేశాలు పంచుకోవడం వంటి 5 అగ్రిమెంట్లపైన ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారని మోడీ స్పష్టం చేశారు. భారత్ జోర్డాన్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 37 ఏళ్లలో తొలిసారిగా భారత ప్రధాని అక్కడ పర్యటించారు. జోర్దాన్తో 5 కీలక ఒప్పందాలు జరగడంతో ప్రధాని మోడీ జోర్దాన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జోర్దాన్లో భారతీయులు చాలామంది నివసిస్తున్నారు. ఆ దేశం మనకు ఎరువులు ఎక్కువ సరఫరా చేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ దాదాపు $280 కోట్ల ఉంది. పూర్తి స్థాయి ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత ప్రధాని జోర్దాన్ వెళ్ళడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, జోర్దాన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.